ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత జ్ఞానయోగము అంటే కర్మఫలముల యందు వారికి ఆసక్తి ఉండదు, వారు కర్మలను చేస్తారు కానీ అయితే ఫలాభిసంధిరహితముగా ఈశ్వరార్పణ బుద్ధితో వారు కార్యాలను ఆచరిస్తూనే ఉంటారు. ఇంకా కూడా వారు నిత్య తృప్తులై ఉంటారు. పొందవలసినదంతా కూడా వారు ఆత్మయందే పొంది ఉన్నారు కాబట్టి మహాసంతృప్తులై ఉంటారు. అంటే నిత్య అనేటువంటి పదము చేత వారి యొక్క తృప్తి ఏదో ఒక సమయానికి పరిమితమై ఉండేటువంటిది కాదని, సర్వకాలముల యందు కూడా వారు తృప్తితో మహాసంతృప్తులై ఉంటారు అనే కదా తెలియచూ ఉన్నది. ఇంకా కూడా వారు దృశ్యమాన వస్తువుల పట్ల ఎన్నడూ కూడా ఆశ్రయభావం కలిగి ఉండరు. శాశ్వతమైనటువంటి పరమాత్మతత్వాన్నే ఆశ్రయించుకొని ఉంటారు. ఈ ప్రకారంగా కర్మఫలాసక్తి రాహిత్యము, నిత్యతృప్తి, నిరాశ్రయము అనే 3 సుగుణాలు కలిగిన మహనీయుడు కర్మలను ఎక్కువగా అనుసరించి ఆచరించినప్పటికీ కూడా ఏమాత్రము ఆచరించిన వాడే అవుతాడు. ఇదే కదా కర్మయందలి అకర్మణత్వము. ప్రవృత్తోపి అని చెప్పకుండా అభిప్రవృత్తోపి అని చెప్పినందువలన జ్ఞాని పెక్కు కార్యాలను కూడా చక్కగా ఆచరించగలుగుతాడు అనే కదా స్పష్టమవుతూ ఉన్నది. అందుకే ఎటువంటి సద్గుణాలు కలిగినట్లయితే కర్మలను ఆచరించినప్పటికీ కూడా పాపము సంభవించకుండా ఉంటుందో తెలియజేస్తూ, ఆశ లేనటువంటి వాడు ఇంద్రియాలను అంటే అంతఃకరణాలను శమము కలిగి ఉండడం అంటే ఈ మనోబుద్ధి చిత్తాహంకారాలను నిగ్రహించడం, ఎల్లవేళలా కూడా సర్వేక సమస్తమైన శాశ్వత వస్తువు అయినటువంటి రెండవది లేనిది అయినటువంటి పరమాత్మ వస్తువే సత్యము అని సంకల్పించి, దానిని సంకల్పించినప్పుడు అది సత్యము అని బుద్ధి చేత నిర్ణయించినప్పుడు సర్వదా సర్వ ప్రయత్నముల ద్వారా కూడా ఆ ఆత్మతత్వాన్ని చింతిస్తూ ఉన్నప్పుడు ఆ అహంభావముతో కూడినటువంటి ఆ అహంకారము ఆ యొక్క చింతించేటువంటి ఆ పరమాత్మ వస్తువునే నేను అని భావించడం ఏదైతే ఉంటుందో అదే శమము. అటువంటి అంతఃకరణ ఇంద్రియ మనంబులను మానసేంద్రియాలను మనోబుద్ధి చిత్తాహంకారాలను నిగ్రహించి ఉండాలి. అటువంటి నిగ్రహించిన వాడు ఏ వస్తువును కూడా పరిగ్రహించనటువంటి వాడు, స్వీకరించినటువంటి వాడు మనుజుడు శరీరము మాత్రము చేత కర్మను చేసినప్పటికీ కూడా పాపాన్ని పొందడు అని చెబుతూ, కర్మను చేయవలసిన రీతిగా చేసినట్లయితే అది బంధం కానీ పాపాన్ని కానీ ఎప్పటికీ కలగజేయదు కదా. అంటే 3 మహత్తరమైనటువంటి సద్గుణాలు ఈ విషయంలో తెలియజేయబడినవి. అది ఏమిటి అంటే, 1 ఆశ లేకుండా ఉండడం, 2 ఇంద్రియ మనంబులు వశమనందు ఉండడం, 3వది ఏ వస్తువును కూడా పరిగ్రహించకుండా ఉండడం. అంటే వస్తువుల పట్ల నాది అనేటువంటి భావన లేకుండా ఉండడం. నాది అన్నప్పుడు దాన్ని స్వీకరించవలసి వస్తుంది. కాబట్టి ఈ 3 కూడా సల్లక్షణాలే కదా, మంచి లక్షణాలు. ఈ 3 మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు కేవలము ఈ శరీరముతో, శరీరము అనేది జడప్రాయమైనటువంటిది, ఆ యొక్క ఉపాధితో ఎంత కర్మ చేసినప్పటికీ కూడా పాపాన్ని పొందనేరడు కదా. ఎలాగంటే ఆశ లేనటువంటి వానికి మనసు బహిర్ముఖములైనటువంటి విషయాదుల వైపు పోదు. ఆశ ఉన్నప్పుడు మాత్రమే దృశ్యమాన పదార్థమందు వాలిపోతుంది. అదే ఆశ లేనటువంటి వానికి ఇక మనసు బహిస్సంబంధమైన ప్రకృతిజన్యమైనటువంటి విషయాల వైపుకు పోకుండా అది అంతర్ముఖం అవుతుంది.
అంటే లోపలికి మళ్ళుతుంది, ఆత్మోన్ముఖమై ఉంటుంది, ఆత్మకు ఎదురుగా ఉంటుంది, ఆత్మ సమీపానికి చేరుతుంది. అలా ఆత్మోన్ముఖమై ఉండడం వలన అతడు కర్మలు చేసినప్పటికీ కూడా ఇక వాడు శరీరముతో ఈ శారీరక ఇంద్రియాలతో కూడుకొని కర్మలను చేసినప్పటికీ కూడా ఫలాభిలాషారహితుడయ్యే ఉంటాడు. ఆ కర్మ పట్ల ఏమాత్రము కూడా కర్మ ఫలితాన్ని ఆశించే విధానం లేకుండా ఫలాభిలాష రహితుడై ఉంటాడు. కాబట్టి అలాగే ఇంద్రియాలు, మనస్సులు ఇవన్నీ కూడా, ఈ మనోబుద్ధి చిత్తాహంకారాలు కూడా స్వాధీనమునందు కలిగినటువంటి చిత్తము కర్మలయందు కర్తృత్వ భావము, అంటే ఇది నేను, ఈ కర్మ నా చేత చేయబడింది అనేటువంటి కర్తృత్వ భావన, దాని పట్ల సంగత్వము, ఆసక్తి అనేటువంటిది లేకుండా ఉంటాయి. ఇంకా మూడవది అయినటువంటి అపరిగ్రహము. అపరిగ్రహము అంటే ఏ వస్తువును కూడా స్వీకరించకుండా ఉండడం, పరిగ్రహించకుండా ఉండడం, అదే కదా మూడవది అయిన అపరిగ్రహము. రెండవది ఏంటి అంటే ఇంద్రియమనాలను వశంలో ఉండడం. ఈ విధంగా అంటే ఆశే లేనటువంటి వానికి మనసు బహిర్గతం కాదు, విషయాల వైపుకు పోదు, అంతర్ముఖమై ఉంటుంది. ఆత్మోన్ముఖమై ఉండడం వల్ల అతడు చేసినటువంటి కర్మలు, అతడు ఎన్ని కర్మలు చేసినప్పటికీ కూడా కర్మ ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా ఉంటాడు. అలాగే ఇంద్రియాలు, మనసు స్వాధీనమందు గలవాని యొక్క చిత్తం ఎలా ఉంటుంది? కర్మల యందు కర్తృత్వ భావము, నేను నా చేత చేయబడినటువంటి కర్మ అనేటువంటి సంఘభావము లేకుండా ఉంటుంది. ఇంకా మూడవది అపరిగ్రహము కలిగినటువంటి మనసు దేని యందు కూడా నాది అనేటువంటి మమత్వాన్ని, ఆసక్తిని, కోరికను చెందకుండానే ఉంటుంది. కాబట్టి ఈ సద్గుణాలు కలిగిన వాని క్రియలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఫలాభిలాష రహితాలై అసక్తములై ఉంటాయి. ఎలాగా అంటే చేసేటువంటి కర్మ యొక్క ఫలితం యందు ఆసక్తి లేకుండా ఆ కోరిక నశించిపోయి ఉంటాయి. అంటే దాని యందు ఆసక్తి లేకుండా సంగము నశించి ఉండడం వలన ఆ కర్తకు పాపమేమీ అంటదు, ఆ కర్మను చేసినటువంటి వారికి. ఈ రహస్యమే కదా దీని యందు తెలియజేయబడింది. అందుకే త్యక్త సర్వ పరిగ్రహ ఏమని చెప్పారు అంటే సర్వ అని ప్రయోగించారు. సర్వ అని చెప్పడం ఏ ఒకటి రెండు వస్తువులను పరిగ్రహించడం, వదిలిపెట్టడం అనేటువంటిది కానే కాదు. సమస్త పదార్థాల యొక్క పరిగ్రహణము అంటే ఏ పదార్థము కూడా స్వీకరించకుండా ఉండడం, సర్వేక సమస్తమైన పదార్థాలను కూడా వదిలివేసిన వాడు అనే కదా చెప్పబడుతూ ఉన్నది. ఎలాగంటే వస్తు పరిగ్రహణము చేత వస్తువులతో పాటు ఇతరుల యొక్క కర్మను కూడా తాను స్వీకరింపవలసి వస్తుంది కదా. వస్తువులను తీసుకోవడం ద్వారా ఆ వస్తువులతో పాటు వస్తువులు ఇచ్చేటువంటి వారి యొక్క కర్మను కూడా స్వీకరించాల్సి వస్తుంది. ఆ కర్మను తన యొక్క జ్ఞానాగ్ని చేత భస్మీభూతము చేయగలిగినటువంటి శక్తి గనక తనకు లేదనుకో, అప్పుడు అది సాధకునకు అశాంతినే కలగజేస్తుంది కదా. కాబట్టే ముముక్షువైనటువంటి వాడు పరుల యొక్క వస్తువులను ఏమాత్రము గ్రహించకూడదు అనేటువంటి ఈ యొక్క అపరిగ్రహ నియమము అనేటువంటిది శాస్త్రాల యందు విధించబడి ఉన్నది. అందుకే ఏ యొక్క వస్తువును కూడా ఇతరులు ఇచ్చేటువంటి దానిని స్వీకరించకూడదు. అలా స్వీకరించినప్పుడు ఆ వస్తువులతో పాటు వాని యొక్క కర్మము కూడా వీనికి అంటుతుంది. ఆ కర్మమును భస్మీభూతము చేయగలిగినటువంటి జ్ఞానాగ్ని తన యందు లేకపోతే అది తనను అశాంతికి, ఇబ్బందికి, క్లేశానికి గురి చేస్తుంది. కాబట్టి మోక్షము చెందాలి అనుకునేటువంటి వాడు ఇతరుల యొక్క వస్తువులను ఏమాత్రము గ్రహించకూడదు అనేటువంటి నియమము శాస్త్రాల యందు విధించబడి ఉన్నది కదా. అందుకే కర్మ చేసినప్పటికీ కూడా పాపం ఎవడు పొందకుండా ఉంటాడు అంటే ఆశ లేనటువంటి వాడు, ఇంద్రియ మనంబులను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి వాడు,
ఇంద్రియాలను మనోబుద్ధి చిత్తాహంకారాలను సైతం కూడా స్వాధీనపరుచుకున్నటువంటి వాడు, శమధమాదులను సాధించినటువంటి వాడు ఆశ లేకుండా ఉంటాడు. ఇతరుల నుండి ఏ వస్తువును కూడా స్వీకరించినటువంటి వాడు మాత్రమే వాడు పాపాన్ని పొందకుండా ఉంటాడు, కర్మ చేసినప్పటికీ కూడా. అయితే కర్మలను చేసినప్పటికీ కూడా ఎవడు బంధించబడకుండా ఉంటాడు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసుకుందాం. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అంటే అప్రయత్నంగా లభించినటువంటి దానితో సంతుష్టిని పొందేటువంటి వాడు. ఏ విధంగా? వాని ప్రయత్నమేమీ లేదు అక్కడ. ఏ ప్రయత్నము చేయకుండానే ఒక వస్తువు లభిస్తుంది. ఆ లభించిన దాంతో సంతుష్టిని పొందేటువంటి వాడు సుఖము దుఃఖము మొదలైనటువంటి ద్వంద్వాలను కూడా దాటినటువంటి వాడు. ఎటువంటి మాశ్చర్యము అంటే మత్సర బుద్ధి, మదించినటువంటి బుద్ధి, నేను కర్తృత్వ భోక్తృత్వాలకు మూలమైనటువంటి మాశ్చర్యము అనేటువంటిది లేనివాడు. ఫలము యొక్క అంటే వాడు చేసినటువంటి దానినో ఇంకొక వస్తువు యొక్క ఫలము, దాని యొక్క ఫలము యొక్క వాడికి ప్రాప్తించిన దాని యందు ప్రాప్తించినటువంటి దాని యందు కూడా సమబుద్ధి కలిగి ఉన్నటువంటి వాడు. లేకపోతే కార్యము సిద్ధించినప్పటికీ సిద్ధించకపోయినప్పటికీ కూడా సమభావముతో ఉండేవాడు అయిన మనుజుడు కర్మ చేసినప్పటికీ కూడా వాడు బంధించబడడు అని చెబుతూ, అంటే మనం కర్మను ఆచరిస్తూ కూడా బంధింపబడినటువంటి వాని యొక్క లక్షణాలను మరికొన్నింటిని చెప్పి ఉన్నారు. అంటే దొరికిన దానితోనే సంతుష్టి పొందటం, ద్వంద్వాలను శీతోష్ణాదులను లాభ నష్టాలను మరి హెచ్చు తగ్గులను చీకటి వెలుగులను పగలు రాత్రులను సుఖ దుఃఖాలను ఇవే కదా ద్వంద్వాలు అని చెబుతూ వీటిని లక్ష్య పెట్టకుండా ఉండేటువంటి వాడు, దొరికిన దానితోనే సంతుష్టిని పొందేటువంటి వాడు, మాశ్చర్యము లేకుండా ఉండేవాడు, వాడు చేసినటువంటి కార్యము సిద్ధించినప్పటికీ సిద్ధించకపోయినప్పటికీ కూడా సమభావముతో ఉండేవాడు. ఈ 4 గుణాలు కూడా మరి ముందు చెప్పుకున్నటువంటి మిగతా 3 గుణాలు కూడా ఆశ లేకపోవడము, ఇంద్రియ మనస్సులను నిగ్రహించడము, అంతేకాదు ఏ వస్తువును కూడా మరి స్వీకరించకుండా ఉండడము అనేటువంటి ఆ 3 గుణాలు కూడా వీటితో ఇక ఈ 4 ఈ 3 కూడా ఏమేమిటి? 4 అనేవి దొరికిన దాంతోనే సంతృప్తి పొందాలి. మరి ద్వంద్వాలను సుఖదుఖాలను ఇష్టాలను ఇటువంటి ద్వంద్వంతో కూడినటువంటి వాటిని లక్ష్య పెట్టకుండా ఉండాలి. మాశ్చర్యం లేకుండా ఉండాలి. కార్యము సిద్ధించినా సిద్ధించకపోయినా కూడా ఫలితాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా సమభావముతో ఉండడం అనేటువంటిది ఈ 4 గుణాలు. మనం ముందుగా తెలియజేసుకున్నటువంటి ఆశ లేకుండా ఉండడం, ఇంద్రియ మనస్సులను నిగ్రహించడం, మరి 3వది అయినటువంటి ఏది అంటే ఏ వస్తువును స్వీకరించకుండా ఉండడం, అంటే వస్తువుల పట్ల కోరిక మమత్వము నాది అనే భావన లేకుండా ఉండడం. ఈ లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడు జ్ఞానగుణములని జీవన్ముక్తుని యొక్క జీవించి ఉన్నా కూడా మరి ముక్తత్వాన్ని పొందిన వాని యొక్క లక్షణాలు అని స్పష్టంగా తెలుస్తుంది కదా. దానిని బట్టే జ్ఞానమందు బాగా ఆరితేరిన వాని, అంటే జ్ఞానముతో ఆరితేరిన కానీ కర్మను శుద్ధంగా బంధరహితంగా ఆచరించడానికి వీలు పడదు అని తేలుతూ ఉన్నది కదా. అంటే జ్ఞానంలో ఆరితేరిపోవాలి, నిష్ణాతుడవ్వాలి జ్ఞానమునందు. అలా అయినప్పుడు మాత్రమే కర్మను శుద్ధంగా చేసినటువంటి ప్రతి కర్మ కూడా శుద్ధపడిపోతుంది. అది బంధాన్ని కలిగించకుండా బంధరహితముగా ఉంటుంది. అటువంటి దానిని ఆచరించడానికి వీలు పడుతుంది అని కదా తేలుతుంది. అయితే జ్ఞానము కర్మ ఈ 2 కూడా ఒకదానికి మరొకటి ఒకదానితో ఒకటి సహాయభూతాలుగా ఉంటాయి.
అంటే కర్మ జ్ఞానంగా మారుతుంది, జ్ఞానము నిష్కామ కర్మయోగాచరణాన్ని గావిస్తుంది. అంటే ఒకదానికొకటి ఎప్పుడూ కూడా సహకరించుకుంటూ ఉంటాయి. నిష్కామ కర్మ ద్వారా చిత్తశుద్ధి ఏర్పడుతుంది కదా, దాని ద్వారానే జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము కలిగినప్పుడు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అందుకే కోరిక లేకుండా, అంటే చేసినటువంటి కర్మ యొక్క ఫలాన్ని ఆశించకుండా చేసేటువంటి దాని ద్వారా చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి ద్వారా జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే నిష్కామ కర్మ చక్కగా ఆచరించడానికి వీలు కలుగుతుంది. అందువలననే కాబోలు మనకి చివర అఖండమైన జ్ఞానాన్ని గురించి జ్ఞానయోగము, అంటే కర్మయోగము జ్ఞానయోగముల మధ్య కర్మాచరణము గురించి బోధించడం జరిగింది. అంటే మనం ముందు చెప్పుకున్నటువంటి జ్ఞాన గుణములు కలిగినటువంటి వాడు నిరంతరము కూడా సంస్థితి యందే ఉంటాడు. కాబట్టి శరీరాదులు మొదలైన వాటి చేత అతడు కర్మలను చేసినప్పటికీ కూడా ఆ కర్మల యందు తగులుకొనకుండా, దాని పట్ల ఎటువంటి సంగము ఆసక్తి లేకుండా అసక్తుడై ఉంటాడు. కాబట్టే అతడు ఆ కర్మముల చేత ఎన్నటికీ బంధించబడనేరడు, బాధింపబడనేరడు అని కదా భగవానుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే కార్యాన్ని చేసినప్పటికీ వాని చేత ఎవ్వడు బంధించబడకుండా ఉంటాడు. అంటే అప్రయత్నంగా లభించినటువంటి దానితో సంతుష్టిని పొందేవాడు, సుఖము దుఃఖము మొదలైనటువంటి ద్వంద్వాలను దాటి వినవాడు, సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా సమస్థితిలో ఉండేటువంటి వాడు, మాశ్చర్యం లేనటువంటి వాడు, తన యొక్క ఉనికిని ప్రస్ఫుటంగా కనబడేటట్టుగా శారీరకమైన ఉనికిని కనబడకుండా చేసేటువంటి వాడు, కార్యముల యొక్క సిద్ధి, అంటే తను చేసినటువంటి కార్యము సిద్ధించినా సిద్ధించకపోయినప్పటికీ కూడా సమస్థితి కలిగిన వాడు, వాడు మాత్రమే కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ కార్య సంబంధమైన వాటి చేత వాడు బంధింపబడకుండా ఉంటాడు. అంటే కర్మలను చేసినప్పటికీ కూడా కర్మరాహిత్యము ఎవరికి సిద్ధిస్తుంది అనే విషయాన్ని గురించి గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. దేని ఎందైతే సంఘము లేనివాడు, అంటే దేని యందు కూడా ఆసక్తి వదిలినవాడు, ఆసక్తి లేనివాడు, రాగము ద్వేషము కామము క్రోధము, అంటే ఇష్టము అయిష్టము, కోరిక కోపము మొదలైనటువంటి రూప సంసార బంధాల నుండి కూడా ముక్తత్వాన్ని పొందినవాడు, వాటిని వదిలివేసినవాడు, ఆత్మజ్ఞానమందే మనస్సుని స్థిరపరిచినవాడు, నిలుకడగలిగినటువంటి వాడు, భగవంతుని యొక్క ప్రీతి కొరకు లేదా పరప్రాణి హితార్థము కొరకు. ఇక్కడ భగవంతుని ప్రీతి పరప్రాణి హితము ఒకటే అవుతుందా? అవుతుంది. ఎలాగూ అంటే అది ధర్మసమ్మతమైనది. ప్రాణుల యందు సర్వే సర్వత్రా సత్తా సామాన్య స్థితిలో చిచ్చక్తి స్వరూపంలో సర్వవ్యాపకమైనటువంటి భగవానుడే నిండి ఉన్నాడు. ఆయన ఇష్టమేంటి అంటే కోరిక లేకుండా ఆత్మజ్ఞానమందే మనసు నిలుకడ కలిగి ఉంచేటువంటిదే ఆయన యొక్క ప్రీతి. అందుకే భగవంతుని యొక్క ఇష్టము కొరకు లేదా పరప్రాణి హితార్థము కొరకు పరుల యొక్క ప్రాణుల్లో ఏమున్నది? భగవంతుని చైతన్యమే. ఆ భగవద్రూపమే కదా శుద్ధ చైతన్యము. ఆ విశుద్ధ చైతన్యము అనేటువంటిది సర్వజీవరాశులలో కూడా సమస్థితిలో ఏ ఉపాధికి ఎంత అవసరమో అంత ఉంటూ సర్వము వ్యాపించి సూది మొనమోపన సందు లేకుండా సర్వే సర్వత్రా నిండి నివిడీకృతమైనటువంటిదే కదా భగవంతుని శాశ్వత సత్యతత్వము. కాబట్టి ఇక్కడ అందుకే భగవంతుని యొక్క ప్రీతి కొరకు, లేకపోతే ఇక్కడ పరప్రాణి యొక్క హితము కోసము, ధర్మము నిమిత్తము కూడా కర్మను ఆచరించేటువంటి వాడగు మనుజుని యొక్క కర్మ యావత్తు కూడా ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు సర్వేక సమస్త కర్మలు కూడా విలీనమైపోతూ ఉన్నవి. జన్మ బంధము
అనేటువంటిది ఎప్పటికీ కూడా కలిగించకుండా కలిగించేటువంటి కర్మ యావత్తూ నశించిపోతూ ఉన్నది. అందుకే గత సంగస్య ముక్తస్య అని కదా చెప్పబడింది. గత సంగస్య అంటే సంగముతో, దేనితో? అటాచ్మెంట్, ఫలము పట్ల ఉన్నటువంటి ఆసక్తితో ఆచరించేటువంటి కర్మ యొక్క ఫలాన్ని కోరికతో కూడి ఆచరించబడేటప్పుడు కర్మ ఎప్పుడూ కూడా బంధాన్నే కలిగిస్తుంది. అది మరొక శరీరం రావడానికి, జన్మకు హేతువగుతుంది. అదే సంగరహితముగా, ఫలాభిలాష వర్జితముగా, ఆ ఫలము అనేటువంటిది, కోరిక అనేటువంటిది ఫలాన్ని ఆశించకుండా చేసేటువంటిది, ఆ కర్మ ఫలాన్ని వదిలివేసి దానిని గురించి మాత్రం సంకల్పమాత్రంగా కూడా లేకుండా ఆచరించబడినప్పుడు ఆ కర్మయే కదా జీవుని యొక్క విముక్తికి దారితీస్తుంది అనే చెబుతూ, అంటే ప్రపంచంలో అనేక కోట్ల జీవరాశులు ఉన్నాయి. అలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మంచి లక్షణాలు గలగవాని యొక్క కర్మయే కదా అది విలీనమవుతుంది. ఇతరులది కానే కాదు. వారే కర్మరాహిత్యాన్ని, నైష్కర్మ్య స్థితిని కూడా పొందగలుగుతారు. అవి ఏమిటంటే, ఒకటి సంగము అంటే విషయాల పట్ల ఆసక్తి, కర్మఫలాలు పట్ల ఆసక్తి లేకుండా ఉండడము. అది సంగము లేకుండా ఉండడము. ఏ విధంగా? విషయాసక్తి కానీ ఫలాసక్తి కానీ లేకుండా ఉండడము. రాగద్వేష కామక్రోధాది రూపములైన సంసార బంధము నుండి విడుదలను పొందడం. ఇక్కడ ఇష్టము, అయిష్టము, కామము, క్రోధము మొదలైన రూపాలతో ఉన్నటువంటి దే కదా సంసార బంధాలను కలగజేస్తుంది. ఆ సంసార బంధాల నుండి విడుదలను పొందాలి అంటే ఇష్టాలు, కామక్రోధాల రూపంలో ఉన్నటువంటి వాటిని తొలగించుకోవాలి. మూడోది ఆత్మజ్ఞానమునందే ఎల్లప్పుడూ కూడా చిత్తాన్ని నిలుకడను పొందింపాలి. ఎలాగంటే, ఏ యొక్క ఆత్మస్థితిని పొందడానికి సహాయకమైనటువంటి జ్ఞానము ఉంటుందో ఆ ఆత్మజ్ఞానమునందే ఎల్లప్పుడూ కూడా శుద్ధమైన చిత్తము నిలుకడను పొంది ఉండాలి. నాలుగవది భగవంతుని యొక్క ప్రీత్యర్థం, పరహితార్థము కొరకు మాత్రమే కర్మలను చేయాలి. ఒకవేళ కర్మలను చేయవలసి వచ్చినా కూడా భగవంతుని ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి, భగవంతునికి అర్పితం చేయాలి. లేకపోతే ఇతరుల యొక్క హితార్థము కొరకు, ఇతరులకు మంచిని కలగజేసేటువంటి విషయం కోసమే కర్మను చేయాలి అని చెబుతూ, జ్ఞానావస్థిత చేతసః అంటే జ్ఞానమందు సదా ఎల్లప్పుడూ కూడా నిలుకడును పొందినటువంటి చిత్తము కలిగినటువంటి వాని యొక్క కర్మలు నశించిపోతాయి అని కదా చెప్పబడింది. జ్ఞానమందు ఎల్లప్పుడూ నిలుకడ పొందినటువంటి చిత్తము గలవాని యొక్క కర్మలన్నీ కూడా నశించిపోతాయి. కర్మలుంటే కదా మళ్ళీ మళ్ళీ కాయాలు కలిగి వచ్చేవి. అక్కడ కర్మలే నశించిపోతే ఎలాగంటే, వాసనలు నశించిపోతే ఇక దేహాలు రావు. మరి ఈ సామాన్లు లేనటువంటి వానికి ఇళ్ళు అవసరం లేనట్లుగానే ఈ యొక్క కర్మలు అనేటువంటివి నశించిపోయినవా, కాయాలు కలిగించేటువంటి కారణాలు కూడా నశించిపోతాయి. అటువంటి వారు ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ కూడా అవన్నీ జ్ఞానసాగరమున విలీనములైపోతూ ఉంటాయి. ఎందుకు? వారు చేస్తే భగవంతుని యొక్క ప్రీతి కొరకు కానీ, లేకపోతే పరుల యొక్క హితము కోసము కానీ కర్మలను చేస్తారు. లేకపోతే ఆ కర్మలను కూడా ఆత్మజ్ఞానమందు ఎల్లప్పుడూ చిత్తాన్ని స్థిరంగా నిలిపి కర్మలను చేస్తారు. అంతేకాదు, ఒకవేళ కర్మలను చేయవలసి వచ్చినా కూడా సంగం లేకుండా కర్మలను చేస్తారు. విషయాల పట్ల కోరిక ఉండదు, ఆ కర్మ ఫలాల పట్ల కోరిక లేకుండా కర్మలను చేస్తారు. ఇంకా కూడా ఇష్టము, అయిష్టము అనేటువంటివి కర్మల పట్ల భావాలను తొలగించుకుంటారు. కోరిక, కోపము మొదలైనటువంటి విషయాలను కూడా తొలగించుకొని చేసినటువంటి కర్మలు మాత్రమే అవి ఆ కర్మలు నశించిపోతాయి. ఇక అటువంటి కర్మలను ఆచరించినప్పుడు అవన్నీ కూడా జ్ఞానసాగరమునందు లయమైపోతాయి అనే కదా చెప్పడం.
కాబట్టి కర్మరాహిత్యానికి, కర్మ నశించిపోవడానికి జ్ఞానము అత్యావశ్యకము అని కదా తెలుస్తూ ఉన్నది. జ్ఞానము ఉన్నప్పుడు మాత్రమే కర్మ నశిస్తుంది. జ్ఞానము ప్రజ్వరిల్లినప్పుడు మాత్రమే కర్మలు యావత్తు అనేక ఉపాధుల నుండి కూడా ప్రోధి చేసుకున్నటువంటి కర్మ యావత్తు కూడా అగ్గి పుల్లగిస్తే దూది రాసి భస్మమైనట్లుగానే ఈ జ్ఞానము అనేటువంటి అగ్నియందు ఈ యొక్క ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు యావత్తు కూడా నశించిపోతాయి అని కదా మనకు తెలుస్తూ ఉన్నది. అటువంటి జ్ఞానము లేని వారి యొక్క చిత్తమైతే ఈ కనబడేటువంటి దృశ్యాన్నే సత్యమని నమ్ముతారు. ఈ అస్థిర స్వరూపమైన దేహాన్నే నిత్యము అని భావిస్తారు. దాని యందే మునుగుచూ ఉంటారు. దాని యందే సంగము ఆసక్తి కలిగిన వారే ఇది నేను, శరీరము నేను, ఈ కనబడే దృశ్యము నాది అనేటువంటి కర్తృత్వ భోక్తృత్వాదులు కలిగి ఉంటారు. కాబట్టి వారి యొక్క కర్మ అనేటువంటిది నశించదు. అలా కర్మ నశించకపోతే వారికి ఈ సంసార బంధము అనేటువంటిదే కలిగిస్తూ ఉంటుంది కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.